ముద్దుల ముమారావుగా పెద్దమ్మాయి 18 ఏడు పైనేసుకుందంట. డియాలో డియాల చిన్నవి చక్కెర సిట్టమ్మ గారి చిన్న కోడలు 40 ఏడు నీళ్ళు వస్తుందంట. డియాలో డియాల రంగులు రాజారావు గారు 3వ అమ్మాయి పక్కింటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాని అంట. డియాలో డియాల ఇంకా మా మెరగంటి మంగ తయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. డియాలో డియాల వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. డియాలో డియాల మొదలటి దుబాయ్ సత్యవతి దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపేయమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపేయమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఇంటి బెస్సులో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు అసలు ఫ్లైట్ ఎదిగితే ఈస్ట్ బేస్ ఇంటిలో నా డబ్బులు కార్డు పెట్టుకున్నా సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. ఇల్లాని బావనిస్తావా అప్పు సెట్ సెట్ చేసి తీసుకొస్తాను. ఇల్లాని బావనిస్తావా దుబాయ్ సెంటు గుట్టిలోన ముంచుకొస్తాను. అమ్మోయిన బావనిస్తానా ఆయిల్ బావిలోన దూకనిస్తానా. అమ్మోయిన బావనిస్తానా వీడి చెట్టు నీకు అంటనిస్తానా. మన దుబాయ్ సత్యవతి దుమ్ము దులిపేసింది. ఇప్పుడు గాజులు సిట్టమ్మ మీ ముందు గలగల వచ్చేస్తుందో. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు. గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు. పక్కింటోడికి పొలమారిందా నువ్వే కలిసావంటాడు. పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై తిగులని అంటాడు. దోమ పుట్టిందన్నాడా ఆడా మగ అంటాడు. పొడి సీమ పుట్టిందన్నాడా చిన్న పెద్ద అంటాడు. వాడికి వెడికి లింకులు పెట్టి ఉన్నవిలని విరంకులు కొట్టి శీలానికి సంగళ్ళేస్తే తనకే పుట్టని చంపండయ్యాను. ఇల్లాని భావనిస్తావా ఒక్కసారి దాటికెళ్ళి నెట్టుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా నా మొగుడుకున్న డబ్బులన్నీ రెట్టు చేస్తాను. అమ్మోయిన భావనిస్తానా అంత గొప్ప లక్కు నీకు దక్కనిస్తానా. అమ్మోయిన భావనిస్తానా వాడికున్న దిక్క నీకు ఎక్కనిస్తానా. వీళ్ళ కథలైతే నాకు తెలుసు కానీ ఇదెవరో కొత్త పంటరా బాబు మన గుద్దుకుంటూ చేతండి. ఇలియానాకే ఈస్ట్ పుట్టే నడుమే నాదని అన్నాడు. బయటకానికి దమాక్ తిరిగే ఉడికే నాదని అన్నాడు. శ్రేయాకే సమట్లు పుట్టే సోకే నాదని అన్నాడు. అనుష్కానే ఎనక్కినట్టే సరికే నాదని అన్నాడు. ఫ్రంట్ బ్యాక్ చూశాడు మెంటలికి పోయాడు. అప్పుడవును చూశాడు అప్పడం అయిపోయాడు. ఫేస్ చూసి ఫేస్ చూసి ఫీజ్ అయిపోయి బాజులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు. అబ్బో అంత గొప్ప ఫేసా జర మాకు కూడా చూపించరాదే. పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే తప్పరిస్తాను. పిల్లాని భావనిస్తావా నోటి మాటతోనే నంచుకుంటాను. ఓకేనా బావనిస్తాను జూనియర్ షారూక్ ని చెంత చేస్తాను. నీకేనా బావనిస్తాను ఇంత అందగత్తగాడు లేదంట.